నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భానుగారు, ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళ జాతకం అనేది ఫస్ట్ ఒకసారి చూపించుకుంటారు. నిజంగా కొన్ని సందర్భాల్లో మీకు ఈ టైంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. గండాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉంటారు. డెఫినెట్ గా చాలా చాలా బెరుకుంటుంది తల్లిదండ్రులకైనా కదా. మరి వాటి నుంచి ఆ గండాల నుంచి గట్టెక్కడం అనేది జరుగుతుందా? అసలు గండాలు ఉన్నాయి అని తెలిసిన తర్వాత వాటి నుంచి బయటపడటం అనేది ఎట్లా అంటే? గండాలు ఇప్పుడు కొన్నిసార్లు గోచార రీత్యా కూడా వచ్చే గండాలు ఉంటాయి పద్మిని. ఉంటాయా? ఉంటాయి. గ్రహచారమే కాదు. మన జన్మ గ్రహస్థితులు అదే ఇక్కడ మనం చూసుకోవాలి. ఇప్పుడు జన్మ గ్రహస్థితిలో వాళ్ళకి ఆరోగ్యం ఎప్పుడు బాగుంది అనుకోండి, లేదా ఆ పర్టికులర్ ఇయర్ వరకు అసలు ఆరోగ్య సమస్యలు వచ్చే ఇదే లేదనుకోండి, కానీ గోచారంలో ఆ రాశి ఉన్నాయి. వాళ్ళకి ఆ లగ్నం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చేది ఉంటే కనుక అప్పుడు ఎలా ఉంటుందంటే యావరేజ్గా వెళ్తుంది. ఆన్ అండ్ ఆఫ్ కొంచెం సిక్ అవ్వడము, ఎప్పుడు లేనంత మధ్య మధ్యలో కొంచెం జ్వరం, అంటే వ్యాలిడ్గా ఇది పెద్ద ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం అని చెప్పేలాగా ఉండదు, అలాగని బెటర్ హెల్త్ అని చెప్పేలాగా కూడా ఉండదు. సో ఆన్ అండ్ ఆఫ్ కొంచెం జలుబు ఇలాంటివన్నీ ఆ సంవత్సరంలో మధ్య మధ్యలో గడుస్తూ ఉంటాయి. 2 సార్లు గోచారంలో హెల్త్కి బాగా సపోర్ట్ ఉంది, దీంట్లో కూడా సపోర్ట్ ఉంది అనుకోండి, చాలా బాగుంటుంది. ఇదే మనకి ఒకవేళ జన్మ జాతకంలో కనుక అసలు హెల్త్ సపోర్ట్ లేదు, అప్పుడు చాలా బాధగా ఉంది, డాక్టర్లు కూడా ఏమో చెప్పలేము అన్న స్థితి ఉందనుకోండి, అప్పుడు గోచారం బాగుందనుకో, ఇక్కడ ఒక చిన్న ఆస్ట్రో క్యాలిక్యులేషన్ కూడా పద్మిని. ఎప్పుడైనా సరే గోచారంలో ఉన్న శనీశ్వరుడు జన్మగ్రస్తులు అయితే ఇంకా అమోఘం, గోచారంలో అయినా సరే శనీశ్వరుడు ఎవరికైనా అష్టమ స్థానం మీద దృష్టి పెట్టినా, అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నా, లేదా అష్టమాధిపతిని చూసినా కూడా వాళ్ళకి ఆ సంవత్సరం ఎలాంటి ప్రాణగండం కూడా ఉండదు. అంటే ఆరోగ్య సమస్యలు రానికుండా కాపాడతాడు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు తేలిగ్గా దాంట్లోంచి గట్టెక్కే విధంగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది పద్మిని. ఇక మామూలుగా మనం పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక తీసుకుంటే తల్లిదండ్రులకి, అందులో మగపిల్లలు అయితే ఒక 5 ఏళ్ళు వచ్చే వరకు, 7 ఏళ్ళు వచ్చే వరకు శరీరం చాలా డెలికేట్ గా ఉంటుంది. మగపిల్లలు ఆడపిల్లలతో కంపేర్ చేస్తే డెలికేట్ గా ఉంటుంది. మీరు చూడండి, ఆడపిల్లలతో కంపేర్ చేస్తే కాంప్లికేషన్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. 7 ఇయర్స్ దాటే వరకు కొంచెం చాలా నాజుగ్గా ఉంటుంది మగపిల్లల శరీరం. 7 ఇయర్స్ తర్వాత నుంచి గట్టి పడుతుంది. సో ఆడపిల్లలకి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కొంచెం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, అలా కొంచెం ఆడపిల్లలకి అలా ఉంటుంది. సో స్టార్టింగ్ లో అయితే వాళ్ళకి బాగుంటుంది, ఆడపిల్లలకి స్టార్టింగ్ నుంచి బాగుంటుంది, మధ్యలో కొంచెం పీరియడ్స్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఇబ్బందులు మొదలవుతుంటాయి మధ్యలో. సో మగపిల్లలకి అయితే మటుకు 7 ఏళ్ల వరకు అలా ఉంటుంది. సో ఆన్ అండ్ ఆఫ్ ఇబ్బందుల నుండి చాలా మంది భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు నియమబద్ధంగా ఒక 41 రోజులు, ఆడ కావచ్చు మగ కావచ్చు, 41 రోజులు దీనికి సాయంత్రం పూట పూజ చేయాలి. దీనికి ముందుగానే తులసి దళాలని సేకరించి పెట్టుకోవాలి. చెట్టుని పూజించే చెట్టుని కాకుండా విడిగా ఉన్న చెట్టు నుంచి, లేకపోతే బయట అమ్ముతూ ఉంటారు కాబట్టి అవైనా కొనుక్కొచ్చుకోవచ్చు, అవైనా సరే తెచ్చుకోవాలి. అలానే ఒకవేళ ఇంట్లో ఉన్న పూజించే చెట్టు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉంటే దాంట్లోంచి సేకరించే పని అయితే కనుక కొన్ని రోజుల్లో చేయకూడదు. మంగళవారం, శుక్రవారము, మరియు ఏకాదశి తిథి, అష్టమి, నవమి ఈ తిథుల్లో కూడా ముందు రోజే తీసుకోవాలి. కొనుక్కొచ్చేస్తే ఏ బాధ ఉండదు, అమ్ముతున్నారు కాబట్టి. ఒకవేళ కోసే పని అయితే నమో భగవతే వాసుదేవాయ అంటూనే తులసమ్మ అని కోయాలి, లేదా కృష్ణ రామ, ఏదో హరే రామకృష్ణ అంటున్నారు, లేకపోతే తులసమ్మ వారు మనం ముట్టుకోవడానికి కూడా అర్హులం కాదు. సో ఇలా చేయాలి. ఇలా అంటే వీటిలో కూడా మళ్ళీ దోషాలు ఉంటాయి. సో అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అందుకని పర్టికులర్ గా చెప్పడం జరుగుతుంది. అలా తులసి దళాన్ని సేకరించి సాయంత్రం పూట కాళ్ళు చేతులు కడుక్కొనైనా పర్లేదు, స్నానం చేస్తే మంచిది. కాళ్ళు చేతులు కడుక్కొని, మొహం కడుక్కొని, ఉతికిన బట్టలు ధరించి పూజా మందిరంలో ఆ తులసి దళాలతోటి లక్ష్మీనారాయణకి పూజ చేయాలి. గోవిందనామాలు చదువుకోవాలి, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామాలు చదవాలి. ఇలా ప్రతిరోజు ఒక 41 రోజులు చేస్తే కనుక డాక్టర్లు ఇచ్చిన సూచనలు సలహాలు పాటిస్తూ, వాళ్ళు ఇచ్చిన మందులు స్వీకరిస్తూ ఇలా చేయడం వల్ల ఆ రోగం అనేది తగ్గిపోతుంది. మళ్ళీ కొత్తగా రాకుండా ఉన్నది కూడా మళ్ళీ అకరెన్స్ అనేది ఎప్పుడైనా డేంజర్ కదా, అలా రాకుండా దైవ సహకారంతో, అంటే మనకి సూటబుల్ అయ్యే వైద్యుడు దొరుకుతాడు ఇలాంటి పరిహారాల వల్ల. దానివల్ల ఏంటంటే తొందరగా తగ్గిపోతుంది. ఎన్ని దళాలండి? ఒక్క దళం సరిపోతుందా? ఒక్క దళమైనా సరిపోతుంది. ఇంకా ఎక్కువ చేయగలిగితే మంచిది. ఒక్క దళం అనుకుని అది చేత్తో పట్టుకొని గోవిందనామాలు అంతా చదివి, తర్వాత ఇవి కూడా ఏమంటారు లక్ష్మీ అష్టోత్తరం కూడా చదివి, ఇది కూడా శ్రీమద్ భాగవతం నుంచి
చెప్తున్నది. చెప్తున్నటువంటి అంశం. అంటే చాతుర్మాసం కదా! హ్మ్. ప్రతిసారి ఏ పురాణం చదివినా అప్పటిదాకా చదివిన పురాణం అయినా సరే ప్రతిసారి ఏదో ఒక కొత్త కొత్త విషయం కనిపిస్తూ ఉంటుంది పద్మిని. అలా అన్ని యాహ్! కృష్ణ పరమాత్ముడు చిన్నప్పుడు బాల్యంలో చాలా అంటే పూతనతోటి ఇలా ఇన్ని చాలా రాక్షసులు మంది వరుసబెట్టి. బాగా ఆయన గండాలను ఎదుర్కొన్నారు కదా! అప్పుడు యశోద అమ్మవారు హ్మ్. ఈ ఈ పూజ ఏం చేశారన్నమాట. తల్లి మనసండి. ఇంత పెద్ద పెద్ద రాక్షసుల్ని నుంచి బయటపడుతున్నాడు. ఈయన కన్నయ్య అంటే ఈయన విష్ణుమూర్తి అని అదే కదా! గ్రహించకుండా విష్ణుమాయ. మళ్ళీ విష్ణువుకే పూజ చేయటం. విష్ణువుకే పూజ తల్లి చేయడం. ప్రేమ. హ్మ్. అలాగా ఈయన కూడా వాళ్ళకి తేటతెల్లం చేసేవాడు హ్మ్. కృష్ణ పరమాత్ముడు హ్మ్. కూడా. హ్మ్. ఆయనకి నోట్లో బోనబండాలన్నీ చూపించి మళ్ళీ మాయ. ఆవిడ మూర్ఛ పడిపోయి మళ్ళీ మాయ చేసేసేవాడు. అంటే తల్లి ప్రేమని ఆయన పొందాలి, పరిపూర్తిగా తల్లి ప్రేమను ఆస్వాదించాలి అనుకున్నారు కాబట్టి మాయ కప్పేసేసేవాడు అనమాట. యశోద అది ఎంత అదృష్టవంతురాలండి. అదృష్టవంతురాలు. చాలా అదృష్టవంతురాలు. ఏం మాట్లాడలేము ఇంకా. సో ఇలా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. సాక్షాత్ 41 డేస్. యశోద అమ్మవారు హ్మ్. కృష్ణ పరమాత్ముడు గురించి చేసిన పూజ నేను ఇప్పుడు చెప్తున్నాను. బ్యూటిఫుల్. దానివల్ల బయటపడటానికి అవకాశం ఉంటుంది. మనకి శ్రీమద్ భాగవతంలో ఉంటుంది పద్మని ఈ విషయం కూడా. అయితే గోవింద నామాల యొక్క విశిష్టతను కూడా ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి. దీనికి సంబంధించి ఒక వీడియో సెపరేట్ గా మనం చేసుకున్నాము. అలాగే ఇక్కడ గోవింద నామాలే చేయడానికి గల కారణం ఏంటి? గోవింద నామాలు మామూలుగా కూడా గోవింద గోవింద అని పిలుస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా ప్రీతిపాత్రం. మనకి నవగ్రహాల్లో కూడా శనీశ్వరుడికి గోవింద అంటే చాలా ఇష్టం అండి. గోవింద 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 అని పిలుస్తూ ఉంటే కనుక మనకి ఏంటంటే మనకున్న కష్ట నష్టాల నుంచి తొందరగా గట్టెక్కిస్తారు. Yes. ఎందుకు శనీశ్వరుడు ప్రీతి కోసం ఇప్పుడు గోవింద నామాలు చెప్పడానికి కారణం ఏంటంటే శనీశ్వరుడు ప్రీతి కోసం నేను గోవింద నామాలు చెప్పాను. అందులో అయితే ఆవిడ లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదివింది, లక్ష్మీనారాయణ పూజ చేసింది. మనం ఉన్నది ఈ ఎర కలియుగం. అవును. కలియుగంలో శనీశ్వరుడు ఎవరికి ఏ ఎరలో అయినా ఆయుర్దాత. ఇది మనందరికీ తెలుసు కదా. సో గండం అంటే ఏంటి? ఆయుష్కి ఏమన్నా భంగమో ఇబ్బందో అని కదా మన అర్థం అక్కడ. అంటే ఆరోగ్య గండం అంటే అలా రాకుండా ఆయన కాపాడతాడు కాబట్టి గోవింద నామాలు చదువుకోవడం చాలా అంటే ఈ కలియుగంలో నామ సంకీర్తన చాలా కలిసి వస్తుంది. అందువల్ల గోవిందుని పట్టుకుంటే కలియుగ ప్రత్యక్ష దైవం కూడా కదా, ఆయన ఆరాధిస్తే మనకి కృష్ణుడి ఫామ్ ఎక్స్టెన్షన్ అయితే వెంకటేశ్వర స్వామి మనకు తెలుసు కదా. ఆయన కళ్యాణం జరిగి వకుళ మాతకి గా ఆ పెళ్లి కళ్యాణం యొక్క ఆ వెలితిని పూర్తి చేశారు కదా ఆయన. అందువల్ల గోవింద నామాలు చదువుకుంటే కనుక చాలా మంచిది. అందుకే తిరుమలలో కూడా చాలా అసలు గోవింద నామాలు పలుకుతూనే ఉంటారు. అసలు స్వామి గోయిందా గోయిందా అంటారు పాపం. అయినప్పటికీ ఆయన పలుకుతారు. గ్రామర్ మిస్టేక్స్ చూడరు, భక్తి చూస్తాడు. గోయిందా గోయిందా గోయిందా. అసలు ఎంత ప్రేమ అండి, ఎంత భక్తి అండి నిజంగా. అద్భుతం అద్భుతం. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. పిల్లల గండాల నుంచి బయటపడాలి, ఖచ్చితంగా బెరుకుంటుంది ఏ తల్లికైనా. దాని నుంచి బయటపడాలి అంటే స్థితికారకుడైన విష్ణువుతోనే సాధ్యం. కాబట్టి ఖచ్చితంగా ఈ అద్భుతమైనటువంటి పూజను చేసుకుని తమ తమ పిల్లల రక్షణని తల్లి ఖచ్చితంగా చేస్తూనే ఉంటుంది. భగవంతుడి సహాయం ఇలా తీసుకోవాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.